హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ఈరోజు కూడా కొన్ని మంచి చిట్కాలతోటి నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. ఇలాగా ఇడ్లీ ప్లేట్స్ని మనం క్లీన్ చేయాలనుకోండి, మనం స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసామనుకోండి, ఈ ఇడ్లీ పిండి అంతా స్క్రబ్బర్ కంటుకొని దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా ఇలాగా ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటితోటి ఇలాగా మనం ఆ పిండినంతా మొత్తం ఇలా గీకేసామనుకోండి, ఈజీగా పోతుందన్నమాట. ఆ తర్వాత మనం స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసామనుకోండి, ఆ పిండి అంతా స్క్రబ్బర్ కంటుకోకుండా స్క్రబ్బర్ కూడా నీట్గా ఉంటుంది. మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. చూసారు కదా, ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. ఇలాగా పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు ఉంటాయి కదండి, వీటికంతా మీగడ, వెన్న అనేది మొత్తం పట్టేసి ఉంటుంది కదా. దీన్ని కూడా చక్కగా మనం ట్యాబ్లెట్ షీట్స్ తోటి క్లీన్ చేసుకోవచ్చండి. ముందుగా ఆ మీగడనంతా మనం తీసేసి ఆ తర్వాత మనం స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, ఆ స్క్రబ్బర్లో ఏమీ ఇరుక్కోకుండా ఉంటుందండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగైతే ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 పూజ గదిలో వాడే ప్రసాదం గిన్నె అండి. రోజు వేడి అన్నం పెట్టడం వల్ల బాగా బ్లాక్ అయిపోయిందనమాట. దీనిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ గిన్నె సరిపోయే అంత అనమాట, అది మునగాలన్నమాట. అలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఇది మనం మినరల్ వాటర్ తీసుకుంటే బెటర్ అండి, బోర్ వాటర్ తీసుకోవద్దు. ఎందుకంటే అవి హార్డ్ వాటర్ కదా, స్కేల్ అంతా సిల్వర్ ఐటమ్స్కి పట్టేసే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో ఒక పావు స్పూన్ అంతా నేను వంట సోడా వేస్తున్నాను అనమాట. తర్వాత ఒక 1 స్పూన్ నార్మల్ సాల్ట్ వేస్తున్నానండి, మనం వంటల్లో వాడుకునేది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేశానండి. ఇప్పుడు ఇలాంటి ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వీటిని వేసుకోవాలన్నమాట. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, దీంట్లో నేను ఒక పావు స్పూన్ సర్ఫ్ కూడా వేస్తున్నానండి. తర్వాత మనం క్లీన్ చేయాలనుకుంటున్న సిల్వర్ ఐటమ్స్ని ఆ బౌల్లో వేసుకోవాలన్నమాట. అవి ఆ వాటర్లో మునిగిపోవాలండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాంటి ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ అన్నీ నేను ఇందులో వేస్తున్నాను. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అవి అంత బాగా క్లీన్ అవుతాయండి. మనం మామూలుగా సిల్వర్ ఫాయిల్ యూస్ చేస్తాం కదా, అది లేని వాళ్ళు ఇలాగా ట్యాబ్లెట్ షీట్స్ వేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మనం మళ్ళీ తోముకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. దాదాపుగా నేను స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కన పెట్టుకున్నానండి. ఈ వేడి నీళ్ళు కూడా వేస్ట్గా పారపోయాల్సిన అవసరం లేదండి. మనం సింక్లో పోసామనుకోండి, చక్కగా ఆ డ్రైన్ పైప్ అనేది క్లీన్ అవుతుందన్నమాట. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి. మనం గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. సో అయితే ఈ బర్నర్స్ దగ్గర ఉన్నది మాత్రం క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది, ఆయిల్ జిడ్డు మరకలన్నీ. తర్వాత ఆ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఆ గ్యాప్లో క్లీన్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా మనకి అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, ఇలా షార్ప్గా ఉన్నవైపు తీసుకొని మనం దాంట్లో పెట్టేసి క్లీన్ చేసామనుకోండి, గట్టిగా రుద్దామనుకోండి, ఆ బ్లాక్నెస్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ జిడ్డు అంతా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎలా వస్తుందో. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 చూడండి. కత్తులు కానీ కొన్ని రోజులు వాడాక వాటి షార్ప్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు ఇలాంటి ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ని మనం కట్ చేసామనుకోండి, అది ఈజీగా షార్ప్ అవుతుందన్నమాట. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు చూసిన ఈ చిట్కాల్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.